ఎంటర్ ద డ్రాగన్ సినిమా శ్రీనివాస 35 రిలీజ్ అయింది పిక్చర్. నేను ఒక అంటే అప్పుడు జేబులో డబ్బులు ఉండి కాదు, సినిమా టికెట్ ఉండి కాదు, నేను ఒక సైకిల్ వేసుకుని అప్పుడు ఆ రోజుల్లో పంజాగుట్ట నుంచి శ్రీనివాస థియేటర్ అంటే ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది సైకిల్ దొక్కడానికి. సో 1 year ఐ సా ఎంటర్ ద డ్రాగన్ అట్లీస్ట్ ఒక 23-24 టైమ్స్ చూసి ఉంటాను. ఎందుకంటే డబ్బులు ఉంటే రోజు వెళ్ళివ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీ మధు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. హాంకాంగ్లో ఒక షావోలిన్ ఆలయంలో లీ అనే యువ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు తన శిష్యులకు శిక్షణ ఇస్తున్నాడు. అతను కేవలం ఫైటర్ మాత్రమే కాదు, అతను ఒక ఫిలాసఫర్, ఒక టీచర్ మరియు అసాధారణ నైపుణ్యం కలిగిన వ్యక్తి. లీ యొక్క ఫైటింగ్ స్టైల్ చాలా ప్రత్యేకమైనది. నీ మనసును ఖాళీగా ఉంచు, నిర్దిష్ట ఆకారం లేకుండా, స్థిరమైన రూపం లేకుండా, నీళ్లలాగా అని చెబుతూ ఉంటాడు. ఒకరోజు అతని దగ్గరకు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నుండి కొంతమంది వ్యక్తులొస్తారు. వారు లీకి ఒక ప్రత్యేక మిషన్ గురించి చెబుతారు. హాన్ అనే ఒక ప్రమాదకరమైన నేరస్తుడు ఒక ద్వీపంలో నివసిస్తున్నాడు. ఆ ద్వీపంలో అతను మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు అనేక అక్రమ వ్యాపారాలు నడుపుతున్నాడు. హాన్ కూడా ఒకప్పుడు షావోలిన్ శిష్యుడే, కానీ అతను ఆశ, అధికారం కోసం తన మార్గాన్ని వదిలేసి నేర ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. ప్రభుత్వం హాన్ ను పట్టుకోవడానికి సాక్ష్యాలు కావాలి, కానీ ఆ ద్వీపంలోకి ప్రవేశించడం చాలా కష్టం. మొదట లీ ఈ మిషన్ ను తిరస్కరిస్తాడు, ఎందుకంటే అతనికి రాజకీయాలు, మోసాలు ఇష్టం ఉండవు. కానీ అప్పుడు ఒక నిజం బయటపడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం హాన్ యొక్క బాడీగార్డ్ ఓహారా అనే దుర్మార్గుడు లీ యొక్క సోదరిని వేధించాడు. ఆమె తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుంది. లీ తన సోదరికి న్యాయం చేయాలనుకుంటాడు. అతను ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అంగీకరిస్తాడు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారి మెయ్ లింగ్ అనే అమ్మాయిని ఆ ద్వీపంలోకి పంపించి ఉన్నామని, అయితే తను ఏమైందో తెలియలేదని, ఒకవేళ ఆమె ఉంటే సహాయం తీసుకోమని చెప్తారు. అదే సమయంలో రోపర్ అనే ఒక అమెరికన్ మార్షల్ ఆర్టిస్ట్ కూడా ఈ టోర్నమెంట్ కు ఆహ్వానం పొందుతాడు. రోపర్ గతంలో లీకి తెలిసిన వ్యక్తి. వారిద్దరూ కలిసి శిక్షణ పొందారు. కానీ ఇప్పుడు రోపర్ చాలా అప్పుల్లో ఉన్నాడు. అతను జూదంలో చాలా డబ్బు కోల్పోయాడు. క్రైమ్ మాఫియా అతన్ని వెంబడిస్తోంది. అతను ఈ టోర్నమెంట్ ను ఒక అవకాశంగా చూస్తాడు, బహుశా అక్కడ డబ్బు సంపాదించవచ్చని. విలియమ్స్ అనే మరొక బ్లాక్ అమెరికన్ ఫైటర్ కూడా ఆహ్వానితుడు. విలియమ్స్ చాలా కోపంగా ఉంటాడు. అతనికి అమెరికాలో జాత్యహంకారం ఎదుర్కొన్నాడు. అతనికి ఫైటింగ్ లో అపారమైన నైపుణ్యం ఉంది, కానీ లోపల అతను చాలా బాధ మరియు కోపంతో ఉంటాడు. ఈ ముగ్గురు యోధులు వేరువేరు విమానాల్లో హాన్ యొక్క ద్వీపానికి బయలుదేరతారు. వారు ఓడలో ద్వీపానికి చేరుకుంటారు. ఆ ద్వీపం చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని తోటలు, అందమైన భవనాలు, శాంతమైన వాతావరణం. కాని ఈ అందం వెనుక చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి. హాన్ అందరినీ స్వాగతిస్తాడు. అతను ఒక చేతిని కోల్పోయిన వ్యక్తి. బదులుగా అతను వేరువేరు కృత్రిమ చేతులను ఉపయోగిస్తాడు. కొన్నింటికి పొదునైన కత్తులు అమర్చబడి ఉంటాయి. హాన్ చాలా మృదువుగా మాట్లాడుతూ తన ద్వీపం చాలా సురక్షితమైనదని, ఇక్కడ వారు మార్షల్ ఆర్ట్స్ ను గౌరవిస్తారని చెబుతాడు. లీ అక్కడ మెయిలింగ్ ని చూస్తాడు. రాత్రి హాన్ ఒక పెద్ద విందును ఏర్పాటు చేస్తాడు. అక్కడ చాలా అందమైన స్త్రీలు ఉంటారు. రోపర్ మరియు విలియమ్స్ ఆ విందులో పాల్గొంటారు. కానీ లీ తనకి మెయిలింగ్ కావాలని కోరి తన గదికి వెళ్లిపోతాడు. అతను ఈ లగ్జరీలో ఆసక్తి చూపడు. మెయిలింగ్ అతని గదికి వస్తుంది. ఆమె ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటాడు లీ. అతని మిషన్ మొదలు పెడతాడు. అదే రాత్రి లీ తన గది నుండి బయటకు వచ్చి ద్వీపాన్ని పరిశీలించడం ప్రారంభిస్తాడు. అతను రహస్యంగా భవనాల చుట్టూ తిరుగుతాడు. అప్పుడు అతను ఒక భూగర్భ సొరంగాన్ని కనిపెడతాడు. ఆ సొరంగం గుండా వెళ్లి అతను హాన్ యొక్క రహస్య ల్యాబొరేటరీని చూస్తాడు. అక్కడ హెరాయిన్ తయారు చేస్తున్నారు. చాలా మంది బానిసలా పనిచేస్తున్నారు. కొందరు ఖైదీలుగా ఉంచబడ్డారు. లీ తన చిన్న కెమెరాతో ఫోటోలు తీస్తాడు. ఇవి సాక్ష్యాలు. తరువాత రోజు మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యోధులు పోరాడతారు. లీ తన మొదటి ఫైట్లో చాలా సులభంగా గెలుస్తాడు. అతని స్పీడ్ మరియు టెక్నిక్ అద్భుతంగా ఉంటాయి. ప్రతి దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది. వృధాగా ఎటువంటి కదలిక ఉండదు. అతని మొదటి ఫైట్ కేవలం 11 సెకండ్లలో ముగుస్తుంది. బ్రూస్లీ యొక్క స్పీడ్ మానవ కంటికి కనిపించనంత వేగంగా ఉంటుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ సమయంలో కెమెరా అతని కదలికలను క్యాప్చర్ చేయలేకపోయింది. చాలా వేగంగా ఉన్నాయి. దర్శకుడు బ్రూస్ ను కొంచెం స్లోగా కదలమని అడగవలసి వచ్చిందని చెబుతారు. రాత్రి సమయంలో లీ మళ్లీ ద్వీపాన్ని తిరుగుతూ కొన్ని అనుమానాస్పద విషయాలను గమనిస్తాడు. అతను హాన్ యొక్క గార్డ్స్ కొంతమంది స్త్రీలను బలవంతం చేస్తున్నట్లు చూస్తాడు. అతను జోక్యం చేసుకోవాలనుకుంటాడు, కానీ గార్డ్స్ అతనిపై దాడి చేస్తారు. లీ వాళ్లని మట్టుబెట్టి గదిలోకి వెళ్లిపోతాడు. తరువాత రోజు టోర్నమెంట్లో లీ చివరకు ఓహారాను ఎదుర్కొంటాడు. ఓహారా భారీ శరీరం గల వ్యక్తి. దాదాపు 120 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు.
ఫైట్ ప్రారంభమవుతుంది. ఓహారా బ్రూట్ ఫోర్స్తో దాడి చేస్తాడు. లీ మెరుపులా కదులుతూ ప్రతి దాడిని ఎవాయిడ్ చేస్తాడు. ఇది బుల్ మరియు మ్యాటడార్ ఫైట్ లాగా ఉంటుంది. ఓహారా కోపంతో మరింత దూకుడుగా దాడి చేస్తాడు, కానీ అతను శక్తి వృధా చేస్తున్నాడు. లీ వేచి ఉంటాడు, గమనిస్తాడు. ఒక క్షణంలో ఓహారా తప్పు చేస్తాడు. లీ వెంటనే దాడి చేస్తాడు. అతని కిక్స్ మరియు పంచులు మెరుపులా వస్తాయి. ఓహారా నేల మీద పడతాడు. లీ చివరి దెబ్బ కొట్టడానికి ముందు క్షణం ఆగుతాడు. అతని సోదరి ముఖం గుర్తుకు వస్తుంది. అప్పుడు అతను నిర్ణయించుకుంటాడు. ఒక తీవ్రమైన కిక్ తో అతను ఓహారాను అంతం చేస్తాడు. అతని సోదరికి న్యాయం జరిగిందని భావిస్తాడు లీ. కానీ హాన్ ఇది చూస్తున్నాడు. అతను లీ సాధారణ పార్టిసిపెంట్ కాదని అర్థం చేసుకుంటాడు. అతను లీని నిఘా పెట్టడం ప్రారంభిస్తాడు. ఒక రాత్రి తన గదిలో ఎంజాయ్ చేశాక గది బయటకు వచ్చి సేద తీరుతాడు విలియమ్స్. గార్డ్స్ అతను గది బయటకు వచ్చింది గమనిస్తారు. హాన్ విలియమ్స్ ను పిలిపించి రాత్రి గార్డ్స్ ని గాయపరిచినందుకు వార్నింగ్ ఇస్తాడు. తను బయటకు వచ్చింది వాస్తవమేనని, కానీ ఎవరినీ గాయపరచలేదని విలియమ్స్ చెబుతాడు. హాన్ వార్నింగ్ కేర్ చేయడు. హాన్ బాడీగార్డ్స్ విలియమ్స్ తో తలపడతారు. అందరినీ ఎదుర్కొంటాడు విలియమ్స్. హాన్ స్వయంగా విలియమ్స్ తో తలపడి తన కృత్రిమ చేతికి అమర్చిన కత్తులతో విలియమ్స్ ని చంపేస్తాడు. హాన్ రోపర్ను ప్రైవేటుగా పిలుస్తాడు. హాన్ తన చీకటి వ్యాపారాన్ని అమెరికా విస్తరించాలన్న కోరికను చెప్పి రోపర్కు ఒక ఆఫర్ ఇస్తాడు. హాన్ రోపర్ను తన భూగర్భ ఆపరేషన్ చూపిస్తాడు. డ్రగ్స్ ల్యాబ్, ఆయుధాలు, బంధించబడిన ప్రజలు అన్నీ రోపర్కు కనిపిస్తాయి. హాన్ రోపర్తో మాట్లాడుతూ ఈ బిజినెస్ చాలా లాభదాయకమైనదని, అతను చేరితే చాలా డబ్బు సంపాదించవచ్చని చెబుతాడు. రోపర్ అప్పుల సంగతి తెలుసని, కాబట్టి తనతో చేరి డబ్బు సంపాదించమని చెబుతాడు. అక్కడ విలియమ్స్ మృతదేహాన్ని వేలాడదీసి ఉండటం గమనిస్తాడు రోపర్. తను చెప్పినట్టు చేయకపోతే విలియమ్స్ పట్టిన గతే నీకు పడుతుంది అని ఇండైరెక్ట్ గా చెబుతాడు హాన్. రోపర్ గందరగోళంలో పడతాడు. అతనికి డబ్బు కావాలి, కానీ అతను చెడ్డ వ్యక్తి కాదు. ఆ రాత్రి లీ మళ్లీ రహస్య పరిశోధన చేయడానికి బయటకు వెడుతున్నప్పుడు అతను హాన్ గార్డ్స్ చేత పట్టుబడతాడు. తీవ్రమైన ఫైట్ జరుగుతుంది. లీ అనేక మందితో ఒకేసారి పోరాడతాడు. అతని కుంగ్ఫూ అద్భుతంగా ఉంటుంది. కిక్స్, పంచులు, బ్లాకులు అన్నీ ఒక కవిత్వంలా ప్రవహిస్తాయి. అతను నాంచుకులు వాడతాడు. ఒక చైనీస్ ఆయుధం 2 కర్రలు గొలుసుతో కలిపినది. అతను దానితో అద్భుతమైన కదలికలు చేస్తాడు. నాంచుకుతో బ్రూస్లీ చేసిన స్పీడ్ అప్పటిలో హాట్ టాపిక్. కానీ చాలా మంది గార్డ్స్ ఉంటారు. చివరికి వారు లీని పట్టుకుంటారు. లీని భూగర్భ చెరసాలలో బంధిస్తాడు. అక్కడ లీ చాలా మంది ఖైదీలను చూస్తాడు. వారంతా హాన్ బానిసలు. కొందరు డ్రగ్స్ ల్యాబ్లో పనిచేయడానికి బలవంతం చేయబడ్డ స్థానిక ప్రజలు. ఫైనల్ ఫైట్ హాన్ ముఖ్య అనుచరుడు బలిష్ఠుడైన బొలో మరియు రోపర్ మధ్య జరుగుతుంది. ఆ ఫైట్లో బొలోని చంపేస్తాడు రోపర్. దాంతో పిచ్చెక్కిన హాన్ అందరి గార్డ్స్ కి అటాక్ చేయమని ఆదేశాలిస్తాడు. హాన్ గార్డ్స్ తో భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. లీ అసాధారణంగా ఫైట్ చేస్తాడు. అతను డజన్ల కొద్ది గార్డ్స్ ను ఓడిస్తాడు. రోపర్ కూడా వీరోచితంగా పోరాడతాడు. ఈ లోపు మే లింగ్ వెళ్లి అందరి ఖైదీలను విడిపిస్తుంది. అందరూ వచ్చి గార్డ్స్ తో పోరాడతారు. ద్వీపమంతా యుద్ధభూమిగా మారుతుంది. హాన్ ఈ గందరగోళాన్ని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. లీ అతనిని చూస్తాడు మరియు వెంబడించడం మొదలుపెడతాడు. హాన్ తన రహస్య గది వైపు పరిగెత్తుతాడు. లీ హాన్ ను ఒక ప్రత్యేకమైన గదిలోకి వెంబడిస్తాడు. ఆ గది అంతా అద్దాలతో కప్పబడి ఉంది. గోడలు, పైకప్పు, నేల అన్నీ అద్దాలే. ఇది హాన్ యొక్క ట్రాప్. అద్దాల వల్ల వందల సంఖ్యలో ప్రతిబింబాలు కనిపిస్తాయి. లీకి హాన్ ఎక్కడ ఉన్నాడో కనుగొనడం కష్టమవుతుంది. హాన్ తన ఐరన్ హ్యాండ్తో దాడి చేస్తాడు. ఒక కత్తివేళ్లతో కూడిన కృత్రిమ చెయ్యి. అతను అద్దాల మధ్య నుండి కనిపించి మరుగవుతూ ఉంటాడు. లీకి గందరగోళం కలుగుతుంది. అతను అద్దాలను బద్దలు కొట్టడం మొదలు పెడతాడు. కాని చాలా అద్దాలున్నాయి. హాన్ లీపై నుండి దాడి చేస్తాడు. అతని ఐరన్ క్లా లీ భుజాన్ని గాయపరుస్తుంది. లీ నొప్పిలో ఉన్నా అతను ఆగడు. అతను తన గురువు మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నీ మనస్సును శాంతంగా ఉంచు, నీ భావోద్వేగాలను నియంత్రించు. లీ కళ్ళు మూసుకుంటాడు. అతను ఇక అద్దాల ప్రతిబింబాలను చూడడు. బదులుగా అతను తన ఇతర ఇంద్రియాలను వాడుతాడు. అతను హాన్ కదలికల శబ్దాలు వింటాడు. గాలిలోని మార్పులను అనుభూతి చెందుతాడు. హాన్ మళ్లీ దాడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అతన్ని గుర్తిస్తాడు. కళ్ళు మూసుకున్న సంగతిలోనే లీ హాన్ను బ్లాక్ చేస్తాడు, కౌంటర్ చేస్తాడు. అతను హాన్ చేతిని పట్టుకుని ఒక పెద్ద అద్దంలోకి విసిరేస్తాడు. ఇద్దరి మధ్య జరిగే చివరి పోరాటం అద్దాల గదిలో జరుగుతుంది. చుట్టూ ప్రతిబింబాలు, భ్రమలు.
హాన్ ఈ భ్రమలను ఉపయోగించి లీని గందరగోళానికి గురిచేయాలని చూస్తాడు. కాని లీ ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. నిజాన్ని చూడాలంటే భ్రమలను నాశనం చెయ్యాలి. అతని వెనుక గోడ మీద పదునైన స్పియర్ ఉంటుంది. ఆ స్పియర్ హాన్ శరీరంలో గుచ్చుకొని మరణిస్తాడు. అదే సమయంలో గూఢాచార సంస్థలు ద్వీపంపై దాడి చేసి హాన్ నేర సామ్రాజ్యాన్ని పూర్తిగా కూల్చేస్తాయి. ఎంటర్ ది డ్రాగన్ సినిమా కేవలం యాక్షన్ సినిమా కాదు. ఇది మనస్సు బలంగా ఉంటే, క్రమశిక్షణ ఉంటే ఏ భయాన్నైనా ఎలా ఓడించవచ్చో చెప్పే కథ. బ్రూస్ లీ ఈ సినిమాలో శక్తి అంటే కండలు కాదని, ఆత్మనియంత్రణ, ధైర్యం, న్యాయం అని చూపించాడు. అందుకే ఎంటర్ ది డ్రాగన్ ఈ రోజు కూడా ఒక లెజెండ్గా నిలిచింది. తరువాత మూవీ వివరణ తెలుగులో క్లింట్ ఈస్ట్వుడ్ నటించిన డర్టీ హ్యారీ సిరీస్లోని డర్టీ హ్యారీ 1971. ఆసక్తి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఎస్ అని కమెంట్ చేసి సపోర్ట్ చేయండి.